ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా మొదలైంది? అసలు తెలంగాణకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధం ఏంటి? ఎమ్మెల్సీ కవిత ఎందుకు అరెస్ట్ అయింది? కవిత అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ విషయాలన్నీ క్లుప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతలోపు కొత్తగా ఎవరైనా మా ఛానల్ని వీక్షించేవారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలో గతంలో 60% మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, మిగతా 40% ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వీటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2021 జనవరి 5వ తేదీన కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన 2 నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సిఫార్సు చేయడంతో ఢిల్లీ కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయకుండా 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. అయితే 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ఢిల్లీలో 21 జోన్లు సృష్టించబడ్డాయి. ప్రతి జోన్లో 27 షాపులను తెరవడానికి ప్రణాళిక ఉంది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి. అలానే ఇతర కేటగిరీలలో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్మేవారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని ఆప్ సర్కారు తెలిపింది. అయితే 2022 ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆయన రావడమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త మలుపు తిరిగింది. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ పెట్టారు. అసలు ఏంటి పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. మరియు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. 2022 జూలై 22న కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసినట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకొని మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని, ప్రతి బీరు కేసుకి ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫియా చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కారు తీసుకొచ్చిందని, సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై 2022 ఆగస్టు నెలలో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్టార్ట్ చేసింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ, ఈడీలు 2 వేరువేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. పాలసీ విధాన రూపకల్పన అమలులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ లిక్కర్ బిజినెస్ మ్యాన్ రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిల్లై, అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డి వంటి వారితో కూడిన సౌత్ గ్రూప్ ఒకటి లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పిల్లైదే అని సిబిఐ వెల్లడించింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని, కొత్త పాలసీకి సంబంధించిన చర్చలో ఆమె స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించారని అన్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్లో డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లిక్కర్ మాఫియా కమిషన్ను 10% పెంచేందుకు 150 కోట్ల డీల్ చేసుకున్నారని, ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ రామచంద్ర పిల్లైని, కవితని తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత కోసం ఢిల్లీలో ఒబరాయ్ హోటల్లో పిల్లై 6 నెలలు ఒక గదిని బుక్ చేసి ఉంచారని వారు అన్నారు. ఈ 150 కోట్ల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కవితను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టులు 2022 సెప్టెంబర్ నుండి ప్రారంభమయ్యాయి. 2022 సెప్టెంబర్లో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్, లిక్కర్ పాలసీ విజయ్ నాయర్ను సిబిఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయర్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ కేసులో మొత్తం 16 మంది నేతలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ కంటే ముందే అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైలులో ఉన్నారు. వీరందరి అరెస్ట్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21 గురువారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరిలో ఆగ్రహం వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ, ఒకప్పుడు మద్యం లాంటి అవినీతికి వ్యతిరేకంగా మేమిద్దరం కలిసికట్టుగా ఉండేవాళ్లమని, అలాంటిది నేడు అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. లిక్కర్ పాలసీ ఆపాలని కేజ్రీవాల్ కు చాలా సార్లు లేఖలు రాశానని, అన్యాయాన్ని అంతం చేయడమే మద్యం పాలసీపై లేఖ రాయడం నా ఉద్దేశమని అన్నా హజారే అన్నారు. మద్యం వల్ల మనుషులపై హత్య కేసులు పెరిగి మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, అందుకే లిక్కర్ పాలసీని ఆపాలని నేను అరవింద్ కేజ్రీవాల్ కి లేఖలు రాశానని ఆయన తెలిపారు. కానీ అరవింద్ నా మాటలు లెక్క చేయకుండా మద్యం పాలసీని ప్రారంభించాడు. చివరకు అదే మద్యం పాలసీ కారణంగా అరెస్ట్ అయ్యాడు. ఇకపై అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్ష పడేలా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. ఇవి ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్ పూర్తి వివరాలు. ఇక ముందు ఏమేం జరగబోతాయో మనమందరం వేచి చూడాల్సిందే. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.